జల్ జీవన్ మిషన్ పథకం అమలులో జగన్ రాష్ట్ర బాటా ఎగ్గొట్టి ఆ నిధులను పక్కదారి పట్టించారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నిమ్మల 3 గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పథకం కింద 2,31 లక్షలతో మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 95.44 లక్షల కుటుంబాలకు కుళాయిల ద్వారా స్వచ్ఛ తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. 2027 వరకు జల్ జీవన్ మిషన్ పథకాన్ని కొనసాగించేలా కేంద్రాన్ని కోరామన్నారు. సంక్షేమ పథకాలను అందిస్తూనే అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా ఎన్ని కోట్లు గడించినా కూడా గుక్కడు మంచినీళ్లు పడకపోతే ఆ ప్రాణం నిలవదు. అటువంటి మంచినీళ్ళకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తే వాటిని కూడా దారి మళ్లించేస్తే ఇక ప్రజలు ఎట్లా బ్రతకాలో అది సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పవలసిన అవసరం ఉంది. ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జలజీవన్ మిషన్ పెంచి ఈరోజు ఈ నిధులు తీసుకొచ్చామనంటే ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటిది పనికి రానిటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను ఏదైతే విధ్వంసం చేశారో మళ్ళీ ఈరోజు దాన్ని ప్రక్షాళన చేస్తూ మళ్ళీ ఈవేళ కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా మళ్ళీ డీసిల్టింగ్ కానీ ఏదైతే తూడు ఇటువంటి వీడ్ ఏదైతే పెరిగిపోయిందో వాటిని రిమూవ్ చేయడానికి మళ్ళీ O&M కింద మళ్ళీ పనులు చేయాలని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఒక్కొక్కటి కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం మరి ఏదైతే చేస్తూ ఉన్నామో రైతాంగానికి మరి తప్పనిసరిగా ఇది ఒక రైతు ప్రభుత్వంగా ఒక ప్రజా ప్రభుత్వంగా పనిచేసేటువంటి ప్రభుత్వం.